అప్పు ఫోన్ చేయడంతో కావ్య మాయ దగ్గరికి వెళ్తుంది. మాయకి స్పృహ వస్తుంది, కానీ కావ్య అడిగిన దానికి సమాధానం చెప్పకుండా స్పృహ కోల్పోతుంది. కావ్య ఎంత ప్రయత్నించినా కూడా ఫలితం లేకపోవడంతో తిరిగి ఇంటికి వస్తుంది కావ్య. కావ్యని చూడగానే రాజ్ కంగారు పడుతూ ఏమైంది అని చెప్పేసి అడుగుతారు. కానీ కావ్య రాజుకి ఏం సమాధానం చెప్పాలో అర్థం కాక ఏడుస్తూ దండం పెడుతుంది. ఇక ఇంతలోపు పంతులు గారు, బాబు ముహూర్తం దాటిపోతుంది, అమ్మాయి మెడలో 3 ముళ్ళు వెయ్యు అని చెప్పేసి అంటారు. ఇక చేసేదేం లేక రాజ్ తాళి పట్టుకుని లేచి తాళి కట్టబోతుండగా ఇంతలోపు వాళ్ళ డాడీ ఆగు రాజ్ అని చెప్పేసి గట్టిగా అరుస్తారు. అక్కడ ఉన్న వాళ్ళందరూ ఒక్కసారిగా షాక్ అవుతారు. మరి జరిగిందేంటో చెప్పి రాజ్ పెళ్లి జరగకుండా చేస్తారా వాళ్ళ నాన్నగారు, లేదంటే నిజమేంటో చెప్పకుండా కావ్య వాళ్ళ మామయ్యని ఆపుతుందా? తర్వాత ఏం జరుగుతుంది మళ్ళీ మన ఛానల్లో చూద్దాం. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.